చంద్రబాబు నాయుడు పవిత్రమైన శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని దుష్ప్రచారం చేశారు. దాంతోపాటు ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిసాయని అంటూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. జగన్ బయట ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఈ డిమాండ్ మొదటి నుంచి వినిపిస్తూ ఉంది సార్. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు ఒక 3-4 రోజుల క్రితం దీని మీద కూడా స్పందించారు, క్షమాపణ డిమాండ్ మీద. నన్నే క్షమాపణ అడుగుతారా అని చెప్పి. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రైట్ సార్, క్షమాపణ చెప్పాలి. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్షమాపణలు, అవన్నీ పొలిటికల్ డిమాండ్స్. నేను అనేది ఒకటి, అయ్యా ఏదైనా ఒక ఆధారం లేకుండా ఎనీథింగ్ బియాండ్ ఎనీ డౌట్, ఈవెన్ బియాండ్ అండ్ అయోట్ ఆఫ్ డౌట్ అంటారు, అంటే ఏ కొద్దిపాటి అనుమానము కూడా లేకుండా నిరూపితమైనాక మాట్లాడండి. కారణం, ఇది సాధారణ ఆహార పదార్థం కాదు, ఇది దేవుని ప్రసాదము, ఇది కోట్లాది మంది విశ్వాసాలతో లింక్ అయి ఉన్న అంశము. మనందరికీ తెలుసు, తెలుగునాట వెంకటేశ్వర స్వామిని ఇలవేలుపుగా భావిస్తారు. మీరు ఏ ఇంటికన్నా వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి దేవుడి చిన్న దేవుని రూమ్ ఉన్నా, లేకపోతే ఒక చిన్న కబోర్డ్లో దేవుని పెట్టుకున్నా, ఒక చిన్న అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకుండా ఉండదు. ఏ దేవుని విగ్రహమైనా చూడకపోవచ్చు. మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకుండా ఎవరి ఇంట్లో పూజా గది కానీ పూజా ప్లేస్ కానీ ఉండదు, ఇంక్లూడింగ్ మా ఇంట్లోనైనా మీ ఇంట్లోనైనా. అవునా కదా? ఏ ఇంట్లోనైనా మీరు గమనించండి, పెళ్ళి అయితే వధూవరులను ఏ గుడికైనా తీసుకోకపోవచ్చు, కానీ తిరుమలేశం దగ్గర తీసుకెళ్తారు. ఫస్ట్ పెళ్ళైన తర్వాత కొత్త కోడలను, కొడుకు కోడలు మీరు లేదు బిడ్డ అల్లుడిని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని తీసుకెళ్తారు. కోట్లాది మంది ఏ గుడికి పోకపోయినా ఏడాదిలో శ్రీశైలం పోకపోవచ్చు, ఇంకో దగ్గర పోకపోవచ్చు, కానీ తిరుపతికి ఒక్కసారి పోయేస్తారు. భద్రాచలం పోకపోవచ్చు, కనీసం ఒక ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అయినా, వీలైతే ఏడాదికి ప్రతి నెల పోయేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంతటి నమ్మకం కోట్లాది మంది ప్రజలకు వెంకటేశ్వర స్వామి పైన ఉండేటువంటి నమ్మకం. చిన్నప్పటి నుంచి ఉదయాన్నే లేసుడుతోనే కౌసల్య సుప్రజారామ అంటూ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ లేచాడు రేడియోలో. నేను మా నాన్న ఉదయాన్నే 6 గంటలకు లేసుతోనే ఆ సుప్రభాతం పెట్టేవారు, అది వినుకుంటూ లేసాం అందరము కూడా. కోట్లాది మంది ఇంట్లో ఆ స్వామివారి సుప్రభాతంతోనే లేసాం. అది తిరుపతికి కోట్లాది ప్రజలకు ఉన్న సంబంధం. అది ఇలాంటి గొప్ప ప్రాశస్త్యం కలిగి కోట్లాది మంది ప్రజలకు అపార విశ్వాసం కలిగిన దేవుడి ప్రసాదం, మీకు ఆ ప్రసాదం పైన మీరు మాట్లాడేటప్పుడు అయ్యా కాస్త
అనుమానాల మీద మాట్లాడకండి. నేను అనే క్వశ్చన్ ఇది, ఈ విచారణ, క్షమాపణ, దుష్ప్రతిభని పక్క పెడదాం. నా అపీల్ చంద్రబాబు గారికి ఏంటంటే, మీ నోట క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పదాలు విన్న నోట ఈ బాత్రూమ్ కెమికల్స్ ఏంటి, ఈ గొడ్డుకో పందికో మాట్లాడేది సార్ వాట్ ఈజ్ యువర్ రేంజ్? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాల్లో ఒక ప్రభావాన్ని చూపి వరల్డ్ బ్యాంక్, IMF వీధుల్లో కూడా మీ పేరు వినబడ్డది. మీరు ఎందుకు ఈ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ ఈ పదాలు పట్టుకొని రోజు మాట్లాడతారు? క్వాంటమ్ టెక్నాలజీ మాట్లాడేవారు మీరు, ఏ గురించి మాట్లాడేవారు మీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడేవారు మీరు. అసలు వేర్ ఈజ్ ఈ గోయింగ్? నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఐ హ్యాడ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అనేక లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు తెలుగులో చంద్రబాబు నాయుడు వేసిన IT బీజాల వల్ల లాభపడ్డారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నా సన్ కూడా IT రంగంలో పనిచేస్తున్నాడు. నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు మాకు రాయల్టీ కట్టాలి సార్ నాగేశ్వర గారు మీరు అని నవ్వుతూ. సో నిజమే అన్నాను నేను, రాయల్టీ కడతామా కట్టమా తర్వాత కానీ, బట్ తెలుగు మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ ఓ దే గ్రాటిట్యూడ్ టు చంద్రబాబు నాయుడు. ఆయన బీజాలు వేసాడు IT రంగంలో. అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ రోజు పొద్దున్నే తీయగల మాట. ఎక్కడికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా భరించలేని స్థితికి వచ్చేసినాయి. అసలు ఎందుకు ఇంత తపన, ఇంత పరితపన, ఇంత కోరిక ఎందుకు? పోనీ ఇది తేలినాక ఖచ్చితమైన ఆధారాలతో మీరు నిరూపించాక మాట్లాడండి. మాట్లాడద్దంటే దేవుడికి అపచారం జరిగితే మాట్లాడవద్దని ఎవరంటారండి? మీరు అన్నీ మాట్లాడు, కానీ అది అనుమానాలే కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా నేను అనుమానాలని. మీరు NDTV రిపోర్ట్లు చూడండి, సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఉన్నది, ఎక్కడ కలిసిందని లేదు. ఇప్పుడు బాత్రూంలో వాడే కెమికల్స్, ఆ పదాలు ఏంటండి? నిజంగా జరిగినా మాట అనకూడదు. ఇవి నేను చెప్తున్నా కదా, నిజంగా జరిగిన అనకూడదు, నిజంగా జరిగిన అనకూడదు. భరించలేం కదా బాత్రూమ్ కెమికల్స్. తిరుమల లడ్డు అంటే ఎంత ఇష్టంగా తీసుకుంటామండి. అసలు ఈ భూమి మీద ఏ మానవుడైనా తిరుమలేజన్ లడ్డు నేను చూసాను, ఇతర మతస్థులు కూడా తిరుమల లడ్డును చాలా పవిత్రంగా తీసుకుంటారు. పాయింట్ యాడ్ చేస్తాను సార్ విత్ యువర్ పర్మిషన్. హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ కదా సార్. అప్పుడప్పుడు మనం వార్తలు వింటాం, ఏదో మటన్కు బదులుగా దానిలో ఐమ్ సారీ కుక్క మాంసం కలిసింది, ఇలాంటి పదాలు వింటేనే ఏడాది క్రితం తిన్నా కూడా కడుపులో దేవేస్తుంది కదా సార్. అది బిర్యానీ, అది ఓన్లీ ఆహార పదార్థం. ఇది దేవుడి ప్రసాదం, ఇది ఆహారం కాదు, ఇది పదార్థం కాదు. దాని వెనకాల విశ్వాసం ఉంది, దాని వెనకాల కోట్లాది ప్రజల విశ్వాసం ఉంది. సో అలాంటి ప్రసాదం పైన మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి దయచేసి. నేనంటే నేను మీరు నిరూపించా వెనక మాట్లాడండి. సో నిరూపితం కాదని మీకు తెలుసు కనుక, ఎందుకంటే సిద్ధి వేదికలో లేదు కనుక ఈ లోపల నేను అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నా. ఇది ఎక్కడ కరెక్ట్ అండి? ఇక మీకు క్షమాపణ అనే అంశం కూడా నేను అంటలేదు. ఎట్లీస్ట్ స్టాప్ దిస్ మారటోరియం. గౌరవంగా ఈ చర్చను ఆపండి, నా రిక్వెస్ట్ అది. సో గౌరవంగా ఈ చర్చను ఆపండి. ఆ తెలుగు ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఒక జాయింట్ రిక్వెస్ట్ పొలిటీషియన్స్కి ఇద్దాం. అయ్యా, దేవుని ప్రసాదం పైన ఎలాంటి అనుమానము లేకుండా నిర్ధారణ జరిగేంత వరకు ఈ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, గో భాష, పా భాష, కెమికల్స్, బాత్రూమ్ భాష దయచేసి వాడకండి అని అపీల్ చేద్దామని నా విజ్ఞప్తి. తెలుగులో ఉన్న కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, మీకు ఉన్నత ఆశయాలు కలిగిన వాళ్ళందరూ ఏకమై, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన దాడి జరుగుతున్నది. ఇది చాలా ప్రమాదకరమైన దాడి. మీరు హిందూ మత విశ్వాసాల మూలాలపైన దాడిది. ఇది ఖచ్చితంగా ఇతర మతాల వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకుంటుందండి అడ్వాంటేజ్? ఇంత ప్రతిరోజు పేపర్లో చూస్తే ఇదే ఉంటే అనిపించదండి ఎవరికైనా అనిపిస్తుంది కదా సార్. ఇది పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది కదా సార్. పొలిటికల్ డ్యామేజ్ ఎక్కడ డ్యామేజ్ లాభం? మీరు రాజకీయాలకు మమ్మల్ని జనాన్ని ఎందుకు చంపుతారండి? రాజకీయాలు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. డ్యామేజ్ జరుగుతుందా జరగదా, రాజకీయంగా ఏమవుతున్నది లీస్ట్ బాదర్డ్. దేవుని ప్రసాదం దగ్గర రాజకీయాల గురించి ఎందుకు ఆలోచన? కానీ నేను ఏమడుగుతున్నంటే, మీరు నిర్ధారణ అయ్యేంత వరకు సిట్ నివేదికలోనే మీరు చెప్పలేదు, మళ్ళీ ఒక విచారణ కమిటీ వేశారు. మరి శ్రీశైలం లడ్డు విషయంలో అయితే ఎక్కడా అనలేదు కదా ఇప్పటిదాకా. ఏం లేదు, తిరుమల లడ్డు పైన ఆడ దెబ్బ కొట్టింది కనుక, తిరుమల లడ్డు పైన సెల్ఫ్ గోల్ కనబడుతోంది కనుక ఇప్పుడు శ్రీశైలం లడ్డును పట్టుకొచ్చారు. మళ్ళీ చూడండి, ఇందులో ఇంకా వేరే ఏమన్నా? మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకల్లా శ్రీశైలం లడ్డు అది? ఇప్పుడు ఇక మరి ఏ ప్రాతిపదిక అన్నాడు? బాత్రూమ్ కెమికల్స్ కూడా ఏ ప్రాతిపదిక వాడుతున్నాడు? పేపర్లు చూస్తారట. పేపర్స్ ఆథెంటిక్ అని ఏ పేపర్లో చూశారో చెప్తలేడు. పేపర్లో చూస్తే అంటున్నాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పేపర్లో చూసి మాట్లాడతారా అని? ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్లో వస్తుంది అని? అసలు పేపర్లో చూసి మాట్లాడతారా?
పేపర్లో చూసి హత్య జరిగిందని చెప్పి లోపల ఎత్తరా? పేపర్లో చూసి పేపర్లో జరిగిన దానికి మీరు పేపర్ ఏ పేపర్లో ఎవరి పేపర్ వాళ్ళకు తెలియదు అమ్మన సంగతి. అయినా ఏ పేపర్లో వచ్చింది చెప్పండి బాత్రూమ్ కెమికల్స్ అని? ఫస్ట్ టైం ఇంటున్నాయి పదం బాత్రూమ్ కెమికల్స్ అని. శ్రీశైలం అయితే ఎక్కడైనా లేదు మీరు పేపర్లని. మరి ఇప్పుడు ఏ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు మీరు? మరి ఎందుకు దాఖలు చేయలేదు? వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఇట్? ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి ఏంటంటే మీరు శ్రీశైలం లడ్డు పైన ఏ విచారణ జరిపారు, ఎవరిపైన కేసు పెట్టారు, మరి ఏ ప్రాతిపదిక మీరు మాట్లాడుతున్నారు? ఏ ప్రాతిపదిక లేకుండా దేవుని పైన ప్రచారం మాట్లాడడం అపచారం కాదా? అది మహాపాపం కాదు? మీరు చెప్పండి. మీరు కేసు పెట్టండి, విచారణ జరగకుండా ఏది లేకుండా నాకు గుర్తు అక్కడ సెల్ఫ్ గోల్ అవుతుంది కదా ఇక్కడ మాట్లాడతా. ఆల్రెడీ మీకు సిట్ నివేదికలో ఉంది, అన్ని నివేదికలో క్లియర్గా సింథటిక్ గీ అని మాత్రం ఉంది. సో అది ఇప్పుడు వైసీపీ ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. సింథటిక్ గీ అనే ప్రస్తావన జగన్ తీయడు, జంతు కొవ్వు అనే ప్రస్తావన మాత్రమే తీసి క్షమాపణ అడుగుతున్నాడు. ఆయన రాజకీయ ఆలోచన ఆయనది ఉంటుంది. దాని పాలిటిక్స్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్. అందుకే నేను అనేది క్షమాపణలకు కాదు, విచారణ కావాలి, విచారణ పూర్తి చేయాలి. విచారణ పూర్తయ్యే వరకు ఏమీ మాట్లాడకండి. ఈలోగా కొత్త తీయకండి. శ్రీశైలం లడ్డు ఇప్పుడు ఇంకా రేపు ఎన్ని దేవాలయాలు పట్టుకొస్తారో మీకు 2029 వరకు అయితే భయమేస్తున్న. ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాల్ని అపవిత్రం చేస్తారు. మీరు చూస్తుండండి, అన్ని దేవాలయాల ప్రసాదాల పైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. కంప్లీట్ హిందూ దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తారు రాజకీయాల కొరకు. ఇది వద్దని చెప్పేది.